తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంటే నువ్వు మెడ మీద తలకాయ లేనివాడవన్నమాట అన్నాడు మూర్తి. మూర్తి మాటలకి మీరాకి నవ్వు వచ్చింది. మేనకోడలే కదా, ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా అన్నాడు శేఖరం. అంతేలే, ఆఖరికి అది పెద్దదయ్యి నీకు బుద్ధి చెప్పాల్సిందే శాంతమ్మగారు వెనకాలే అంది. అరుణని 3వ రోజు ఇంటికి తీసుకురావటం కుదరలేదు. అరుణకి టెంపరేచర్ వచ్చింది. మూర్తి 2 రోజుల నుండి వెళ్ళిపోయాడు. 5వ రోజున అరుణని తీసుకురావటం కుదరలేదు. 7వ రోజున తీసుకురావటం శాంతమ్మగారికి ఇష్టం లేకపోయింది. ఆ రోజు తెల్లారగట్లన వెళ్ళిన శేఖరం సాయంత్రం 6 అవుతుండగా కారులో వచ్చాడు, స్వయంగా నడుపుతూ. అంత క్రితమే శాంతమ్మగారు హాస్పిటల్ నుంచి వచ్చింది. మీరా శాంతమ్మగారు ముందు వరండాలో కూర్చున్నారు. తెల్లబోయి చూస్తున్న తల్లి దగ్గరగా వచ్చి, ఎలాగుందమ్మా, బాగుందా అని అడిగాడు. ఎక్కడ కొన్నావురా, ఎప్పుడు కొన్నావు అందావిడ వరండా మెట్లు దిగుతూ. బాగుందా చెప్పు అన్నాడు. బాగుండకేంరా, పొద్దున్న వెళుతూ చెప్పనన్నా చెప్పావు కావు. గంగులేడి, కొబ్బరికాయ బలవమంటాను అంటూ గంగుల్ని పిలిచింది. అవన్నీ ఎందుకమ్మా, ఇదేం కొత్త కారు కాదు, పాతదే, కానీ రంగు వేయించాను. ఏదైనా సరే మన ఇంటికి వచ్చింది, ఇలాంటివి కొన్నప్పుడు పూజ చేయించాలి అని గబగబా కొబ్బరికాయ ఒలిపించింది. మీరాని పసుపు కుంకుమ తీసుకురమ్మని, అప్పిని పువ్వులు కోసుకురమ్మని పురమాయించింది. మీరాని చిన్న మాల కట్టమని పురమాయించింది. మీరా ఆవిడ చెప్పినట్టే చేసింది. వాళ్ళ కాస్త దూరంలో చేతులు వెనక్కి పెట్టుకుని నిలబడ్డ శేఖరం తల్లి చేసే హడావిడి, తల్లి చెప్పే ప్రతి పని శ్రద్ధగా చేసే మీరాని చూస్తుంటే అతని కళ్ళ ముందు మనోహరమైన దృశ్యాలెన్నో సినిమా రీళ్లలా మెదిలి అతని మనసుని చల్లగా తాకి హృదయం మీద ఎప్పటికీ చెరగరాని విధంగా ముద్ర వేస్తున్నాయి. శాంతమ్మగారు చెప్పినవన్నీ శ్రద్ధగా చేసిన మీరా శాంతమ్మగారు కారుకి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టమనేసరికి నేనా అంది ఉలిక్కిపడ్డట్టుగా. గాలికన్నా తేలిగ్గా ఎక్కడెక్కడో విహరిస్తున్న శేఖరం మనసు యథాస్థానానికి వచ్చింది. అతను లిప్తకాలం ఉలిక్కిపడ్డట్టుగా అయినాడు. శాంతమ్మగారు ఇలాంటివేం చెయ్యరు, ఆవిడకి ఇష్టం ఉండదు. శేఖరం అరుణ కూడా ఏంటమ్మా చాదస్తాం అని అంటుంటారు, అయినా సరే ఆవిడ చేయదు. మీరాకి ఇష్టం లేకపోయినా శాంతమ్మగారు చెప్పినట్టు చేయక తప్పింది కాదు. కొబ్బరికాయ కొడుతుంటే వినాయకుడి గుళ్ళో గంట గణగణమని వినపడింది. కొబ్బరికాయ కూడా చక్కగా సగానికి పగిలింది. సరిగ్గా సమయానికి గుడి గంట మోగిందండి అన్నాడు గంగులు. ఎవరి మాట ఎలా ఉన్నా శేఖరానికి ఇది శుభసూచకంగానే అనిపించింది. హారతి కర్పూరం తేలేదా అడిగింది శాంతమ్మగారు. లేదన్నట్టు తలూపింది మీరా. బిగుసుకుపోయినట్టు నిలబడింది మీరా. శాంతమ్మగారు లోపలికెళ్ళి హారతి కర్పూరం తీసుకొచ్చి మీరాకి ఇచ్చింది. మీరా హారతి చూపించి వచ్చేస్తుంటే ఉండు రాకు అని శేఖరంతో ఒకసారి నడపరా అంది. ఎందుకమ్మా చాదస్తాం అని అనలేదు శేఖరం. వచ్చి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. హారతి పళ్ళంతో తల వంచుకొని ముళ్ళం మీద నిలబడినట్లు నిలబడింది మీరా. మీరా మెడ వరకు వచ్చి శేఖరం చూపులు అక్కడ ఆగిపోయాయి. మీరా మొహం కేసి చూస్తే ఆమె చూపులు ఎలా ఉంటాయో అతను ఊహించుకోగలడు. వాటిని ఎదుర్కొని ఈ కాస్త సంతోషాన్ని పాడు చేసుకోవాలనిపించలేదు అతనికి. కారు ముందుకు కదిలి మీరా పక్క నుంచి దూసుకుపోయింది. రాత్రి 8 గంటలు కావస్తోంది. బాచి చెప్పిన గుర్తుల ప్రకారం అమ్మవారి గుడి దాటాక ఏ ఇల్లా అని చూసి చూడనట్లు చూసుకుంటూ నడుస్తున్నాడు శేఖరం. 3 తాటాకుల ఇల్లు. ఓ ఇల్లు పెద్దగా ఉంది, 2 చిన్నవి, ఇంకొకటి పెంకుటిల్లు. అది మరీ చిన్నదిగా ఉంది. ఆ ఇల్లు అయింటుందా అనుకుంటూ ఏమీ ఎరగనట్లు ఆ ఇంటికేసి నడిచాడు. ఓ కిటికీ రెక్క తీసి ఉంది, లైటు వెలుగుతూనే ఉంది. ఇంటి ముందు కాస్త జాగా వదిలి ఇంటి చుట్టూ దడి ఉంది. గుబురుగా చెట్లున్నాయి. ఉన్న 3 ఇళ్ల ముందు ఒక్క మొక్క లేదు. ఆ 3 ఇళ్లకి కొద్ది దూరంలో ఈ ఇల్లుంది. అతను నడుస్తూ కిటికీకి తిన్నగా వచ్చాడు. విజయ్ని మీరా 2 చేతులతో పట్టుకొని ఎగరేస్తోంది. విజయ్ మొహం కిటికీ అభిముఖంగా ఉంది. ఆమె అటు తిరిగి ఉండడం వల్ల అతనికి కనిపించే అవకాశం లేదు.
విజయ్ నవ్వు శేఖరాన్ని ముందుకి వెనక్కి కదలనీయకుండా చేసింది. విజయ్ నవ్వుతుంటే పైపళ్ళు వెడల్పుగా ఉండి తమాషాగా మెరుస్తున్నాయి. ఒక 5 నిమిషాలు అలాగే నిలబడిపోయాడతను. మీరా, ఎంతసేపు రా, సన్నగా నీరసంగా ఉన్న గొంతు విని ఉలిక్కిపడ్డాడు అతను. ఎదరకి వడివడిగా అడుగులు వేయసాగాడు. మళ్ళా ఓ అరగంటకి ఆ ఇంటి దారి పట్టాడు. కిటికీ కేసి చూశాడు. 2 రెక్కలు మూసి ఉన్నాయి. నిరాశ చెందాడు. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబుని చూశాక మళ్ళీ ఓసారి చూడాలని అతని మనసు తహతహలాడుతోంది. 2 రోజులుగా బాబుని చూడాలనే కోరికని అతను చంపుకోలేకపోయాడు. అతను అటువైపు వచ్చినట్లు మీరా చూస్తే తనని ఏ విధంగా ఊహించుకుంటుందోనని కాస్త జంకాడు. అరుణని ఇంటికి తీసుకొచ్చి 4 రోజులైంది. 2 రోజుల నుంచి ఒంట్లో బాగుండక శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. మీరాకి చాలా ఇబ్బందిగా ఉంది. అరుణ ఉన్నా తనకేదైనా కావలిస్తే తిన్నగా మీరాకి చెప్పడానికి అతను సంకోచించడం లేదు. తల్లి ఉన్నప్పుడైతే తల్లికే చెప్తున్నాడు. అందుకే అతను ఉండే ఛాయలకే వెళ్ళడం మానుకుంది. అరుణ బ్రతిమాలినా సరే వెళ్ళదు. మీరాకి అన్నయ్య మీద కోపం పోలేదు అనుకుంది అరుణ. అన్నగారిని 10 రోజులుగా అడగాలనుకుంటున్న ఒక విషయం మీరాకి అన్నగారంటే ఉన్న విముఖత చూస్తున్న కొద్దీ ఆ కోరికని విరమించుకుంది. ఒకసారి మీరాతో అంది అరుణ, నువ్వు అది వరకు మీరావి కాదు అని. అదేం అంది మీరా పాపని ముద్దాడుతూ అరుణకేసి చూడకుండానే. తెలియనట్లు మాట్లాడకు. అది వరకు నీతో ఏం మాట్లాడాలనిపించినా భయం ఉండేది కాదు. ఏం చెప్పడానికి సంకోచం కలిగేది కాదు. అరుణ, నేను భయపెట్టేలా ఉన్నానా? అరుణకేసి తిరుగుతూ అంది. భయం అంటే భయం కాదనుకో. ఆగిపోయింది. ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. ఎన్నాళ్ళ నుంచో నిన్నొకటి అడగాలని, ఏమనుకుంటావోనని. అది వరకు ఎప్పుడైనా ఇలా సంకోచించానా? మీరా గుండెలు కొట్టుకున్నాయి. ఇప్పుడు మాత్రం భయం ఎందుకు, అడుగు అని తేలిగ్గా అనలేకపోయింది మీరా. పాపకేసే చూస్తుండిపోయింది. మీరా భుజం మీద చెయ్యి వేస్తూ, చూశావా, అది వరకైతే ఏమనేదానివి నవ్వింది అరుణ. మీరా మొహం ఎత్తకుండానే అంది, నువ్వు అది వరకులా మాట్లాడి ఎరగవు. ఏమిటో అంతా గుంభనంగా మాట్లాడుతున్నావు. పోనీలే, వాటి సంగతి వదిలేయి. నిన్నొకటి అడగాలనుకుంటున్నాను, అడగనా? అడుగు తప్పనిసరిగా అంది మీరా. ఏమిటో ఆ విషయం. గుండెలు దడదడలాడినాయి. అన్నయ్య మీద నీకు కోపం పోలేదు కదూ? నిజంగా అరుణ అలా అంటే విజయ్ సంగతే అయి ఉంటుంది అనుకుంది. మీరా మాట్లాడకపోవడంతో మళ్ళీ అంది అరుణ, ఏం మీరా, అప్పుడు అలా అన్నాడని అన్నయ్య అంటే కోపం కదూ? అసలు జ్యోతి. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అరుణ? నువ్వు నన్నేమీ అనలేదు, నేను నిన్నేమీ అనలేదు. జ్యోతికి నాకు ఎంత స్నేహమో నీకు తెలుసు. దయచేసి ఇంకా ఆ సంగతులు మాట్లాడకు అంది. తర్వాత మీరా ఎంత నవ్వుతూ మాట్లాడినా అది కృత్రిమంగానే అనిపించింది అరుణకి. మీరా మీద అన్నయ్యకి కోపం పోయింది. డబ్బు లేక ఇలాంటి పరిస్థితికి వచ్చింది. కానీ మీరాకి ఏం లోటు? అన్నయ్యకి ఇష్టమైతే అమ్మ ఏమనదు అని సంతోషించింది అరుణ. కానీ మీరాకే అన్నయ్య అంటే సదభిప్రాయం లేదు. అలాంటిది అన్నయ్య దగ్గర కదపటం బాగుండదు అనిపించింది అరుణకి. మీరా వెళ్ళబోయే ముందు శేఖరం తల్లికి 150 ఇచ్చాడు. అంత క్రితమే మీరాకి జీతం ఇవ్వాలని చెప్పిందావిడ. 150 చూసి ఇంతెందుకు అంది. అరుణకి ఏదైనా సహాయం చేయాలని ఉంది. విడిగా ఇస్తే తీసుకోకపోవచ్చు. అందులో అరుణ ఇస్తే తీసుకుంటుందా? నువ్వే ఏదో ఒకటి చెప్పి ఇయ్యి అన్నాడు. ఇది అరుణకి నచ్చింది. తను ఇస్తే మీరా తీసుకోదు, అమ్మ ఇస్తేనే బాగుంటుంది. అసలు అమ్మ ఏం చెప్పినా మీరా కాదనదు అనుకుంది. మీరా తీసుకుంటుందన్న నమ్మకం శేఖరానికి లేదు. అప్పుడు 20 తనకు తిరిగి ఇచ్చేసినట్లు అమ్మకి తెలియదు. తీసుకోవడం అంటూ ఉంటే అది అమ్మ ఇస్తేనే. మీరా వెళ్తుంటే శాంతమ్మగారు జీతం ఇచ్చింది. చేతికి తీసుకున్న నోట్లు ఒత్తుగా కనిపించడంతో మీరాకి అనుమానం వేసి లెక్క చూసింది. తిరిగి 70 రూపాయలు శాంతమ్మగారికి ఇవ్వబోయింది. ఆవిడ తీసుకోలేదు. మీరా, నా సంతోషం కోసం ఇచ్చాను, నువ్వు తీసుకోవలసిందే అంది. క్షమించండమ్మా, నేను తీసుకోలేను. తిరిగి ఆవిడకి ఇవ్వబోయింది. అదేమిటి మీరా, అమ్మ ఇస్తే కాదంటావు అంది అరుణ. మీకు నేను డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా అరుణ? నీకు నేను చేసిన చాకరీకి ఏకంగా ఒక్కసారి నీకు ఎంత ఇయ్యాలనిపిస్తుందో అంతా ఒకేసారి ఇచ్చావంటే. మీరా గొంతు పట్టుకోవటంతో ఆగిపోయింది.
వరండాలో వాలు కుర్చీలో కూర్చున్న శేఖరానికి అన్నీ వినపడుతూనే ఉన్నాయి. విని తను చేసేదేం లేదని తెలిసి మౌనంగా వింటూ ఊరుకుండిపోయాడు. అరుణ లేచి మీరా దగ్గరకొచ్చి ఆమె 2 చేతులు పట్టుకుని, మీరా, మాకింత శ్రమ అనుకోకుండా చేస్తున్నావు. మాకేం కావాలన్నా నీ దగ్గర సంకోచపడుతున్నామా? నువ్వెన్నిసార్లు అనలేదు అమ్మ నిన్నెంతో అభిమానంగా చూస్తుందని అంది. అవును అరుణ. మరి అభిమానంగా ఇస్తే తప్పుకుంటారా చెప్పు? నా స్నేహితురాలువని తెలిసి మనిద్దరం ఒక ప్రాణం అని తెలిసి అమ్మ నీ పరిస్థితికి ఎంత బాధపడిందో తెలుసా? నేనేది కాదనట్లేదు అరుణ. ఇప్పుడు అమ్మకి బొత్తిగా బాగుండక మానేద్దామనుకుంటే అమ్మగారు డబ్బు కోసమే అని ఎక్కడ అనుకుంటారోనని నువ్వు వస్తావని అమ్మని ఎదిరించి ఉండిపోయాను. ఇప్పుడు తీసుకోలేను అరుణ, నన్ను క్షమించు. నాకేదైనా అవసరం వస్తే నేనే అడిగి తీసుకెళ్తాను అని శాంతమ్మ గారికి ఇచ్చేసింది. క్రితం నెల 20 రూపాయలు శేఖరానికి మీరా ఇచ్చేసిన సంగతి తెలియక తిరిగి 20 ఇవ్వబోయింది శాంతమ్మ. మొదట మాట్లాడుకున్నది ఇంతే, ఇదే చాలమ్మా అని వెళ్ళిపోయింది. 4 రోజులు గడిచిపోయినాయి. అప్పుడే మూర్తి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అరుణని పాపని నెలలోపు తీసుకెళ్తామని. దానికి శాంతమ్మ గారు వెంటనే జవాబు రాయించింది, 3వ నెల వచ్చే వరకన్నా ఉంచమని. శాంతమ్మ గారికి వియ్యపురాలిపైన అల్లుడిపైన చాలా కోపం వచ్చింది. పెళ్ళైనాక పట్టుమని 10 రోజులు ఉంచలేదు. పోనీ పురిటికి వచ్చినప్పుడు పంపారని తొలి కాన్పుకి 7వ నెలని తీసుకొనొచ్చి మళ్ళీ చంటి బిడ్డకి 5వ నెల వచ్చే వరకన్నా ఉంచుకుంటారు. ఏదీ లేదు. ఇప్పుడు నెలలోనే తీసుకెళ్తారట. పెళ్లి చేసి పంపేస్తే ఇంకా ఉంచకూడదనుకున్నారా అంటూ మొదలెట్టింది. అరుణని కూడా మూర్తికి ఉత్తరం రాయమని చెప్పింది. ఈరోజు మీరాకి తొందరగా ఇంటికెళ్ళడానికి కుదరలేదు. శాంతమ్మ గారికి ఒంట్లో బాగుండలేదు. అరుణకి అన్నం పెడితే గాని వెళ్ళడానికి లేదు. రాత్రి అయితే ఒక్కదానివి వెళ్ళాలి, వెళ్ళు మీరా అంది అరుణ. అరుణ 4-5 సార్లు చెప్పినా మీరాయే బాగుండదని ఉండిపోయింది. తన కోసం ఆమె ఉండిపోవడంతో అరుణ 7:30కే భోజనానికి వచ్చేసింది. అసలు పొద్దుపోకుండా తినాలని చెప్పినా అలవాట్లేక అరుణ తినట్లేదు. అరుణ భోజనం అవుతుంటే శేఖరం వచ్చాడు. పొద్దుపోయింది కదా అని గంగుల్ని తోడిచ్చి పంపాలనుకుంటోంది శాంతమ్మగారు. ఇది తప్పితే ఇలాంటి సావకాశం రాదనుకున్నాడు శేఖరం. ధైర్యం చేసి తల్లి అరుణ ఉండగా అన్నాడు, నేనెలాగూ రెడ్డి ఇంటికెళ్ళాలి, అభ్యంతరం లేకపోతే తీసుకెళ్తాను. సరే, అలా అయితే పొద్దుపోయింది, ఆవిడేం కంగారు పడుతుందో. వెళ్ళమంటే వెళ్ళింది కాదు అంది శాంతమ్మగారు. అభ్యంతరానికేముంది, నేనే అందామనుకున్నాను అంది అరుణ. నీకు నాకు లేకపోవచ్చు, మీరా వస్తుందన్న నమ్మకం అతనికి లేదు. ఆమె వంటగదిలోంచి యువతలకి రాగానే శేఖరం ఈ అవకాశం ఎక్కడ జారిపోతుందో అన్నట్టు వెళ్ళి కారులో కూర్చున్నాడు. శాంతమ్మగారు చెప్పగానే, ఎందుకమ్మా లైట్లుంటాయి, పోనీ గంగుల్ని పంపండి అంది మీరా. కారులో అతనితో వెళ్ళడం ఆమెకి అస్సలు ఇష్టం లేదు. శాంతమ్మగారు కేకలేసింది, అరుణ ఎక్కడ అలసిపోతుందోనని వెళ్ళమన్నా ఉండిపోయావు. నువ్వింత పొద్దుపోయి నడిచి వెళితే అరుణ బాధపడదా? వెళ్ళు, ఇప్పటికీ మీ అమ్మగారు ఏం కంగారు పడుతున్నారో అని బ్రతిమలాడింది. ఇక తనేం చెప్పినా వీళ్లు వినరని ఇంక తప్పదనుకున్న మీరా అయిష్టంగానే వచ్చి కారులో కూర్చుంది. తలుపు సరిగా పడలేదని గ్రహించిన శేఖరం మళ్ళీ లాగి గట్టిగా వేశాడు. మీరా వెనకాలే వచ్చిన అరుణ కారు కదిలాక వెనక్కి వచ్చింది. ఎందుకో అన్నయ్యని చూస్తూనే అలా అయిపోతుంది మీరా. ఒక్కసారి ఆ రోజు జ్యోతితో కూడా వచ్చిన రోజు కోపంలో కాస్త కోపంగా మాట్లాడాడు. దానికే ఆమెకి అన్నయ్య అంటే అంత కోపమా? లేకపోతే అన్నయ్య మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా అన్నాడా? స్కూల్ దగ్గరికి వచ్చేసరికి శేఖరం కారు స్లో చేస్తూ, ఇక్కడ కొంచెంసేపు ఆపుతాను మీరా, ఏం అభ్యంతరం చెప్పవు కదూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. స్కూల్ ఆవరణ దగ్గర శేఖరం కారుని ఓ పక్కగా ఆపాడు. కారు ఆగగానే ఆమె డోరు తెరవబోయింది వెళ్ళిపోవడానికి. వెంటనే డోరు తెరవకుండా దానిమీద చెయ్యి వేస్తూ, మీరా, నీతో మాట్లాడాలి, అందుకే కారు ఆపాను అన్నాడు. చాలా ఈసిడించుకున్నట్లుగా అంది ఆమె. ఊరికే మీరు తీసుకొస్తారా అంటే తెల్లబోతూ అడిగాడు. ఏ దురుద్దేశం లేకుండా మీరు తీసుకొస్తారా? అమ్మగారు అరుణ మీరు ఏం చెప్పినా నమ్ముతారు, కానీ నేను నమ్మను. మీరు ప్లీజ్ మీరా, అలా మాట్లాడకు. అంత నీచుణ్ణి కాదు. నీతో మాట్లాడడానికి తీసుకొచ్చాను, అందుకే ఇక్కడ ఆపాను. నేనేం వినాలనుకోవటం లేదు.
ఆ సంగతి ఎప్పుడో చెప్పాను. అంటే తెలుసో తెలియకో తప్పు చేస్తే అది సరిదిద్దుకునే అవకాశం లేదా మీరా? నా వల్ల జరిగిన అన్యాయానికి నేనెంత వ్యధ చెందుతున్నానో నీకు తెలియదు. ఎన్నాళ్ళ నుంచో నీతో అన్నీ మాట్లాడాలని, ఇలాంటి అవకాశం కోసం ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్నానో నీకు తెలియదు. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు కూర్చో మీరా, బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు శేఖరం. అతని బాధని వేదనని అర్థం చేసుకునే స్థితిలో లేదు ఆమె. మీరు చెప్పాల్సినవి నేను వినాల్సినవి ఏం లేవు, నేనేం వినను, చాలా ఖచ్చితంగా అంది ఆమె. 2-3 క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. తర్వాత గొంతు సవరించుకొని అడిగాడు శేఖరం. మీరా, బాబు. ఆ బాబు ఎవరు? అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. ఆ రోజు హాస్పిటల్ దగ్గర విజయ్ని చూశాక ఎప్పుడో ఒకప్పుడు అతని మాట అడుగుతాడని ఆమె అనుకుంటూనే ఉంది. అతను అలా అడిగితే తను మౌనంగా ఉండిపోవాలనుకుంది. ఆమె డోర్ తెరుచుకొని దిగింది. శేఖరం కూడా కారు దిగి ఆమెకి అభిముఖంగా నిలబడి, మీరా, బాబు ఎవరి బిడ్డా? ఆమె నోటి నుండి రాబోయే జవాబు కోసం అతని మనసు తహతహలాడుతోంది. తన భవిష్యత్తంతా ఆ ఒక్క మాటపైనే ఆధారపడినంత ఇదిగా ఉగ్గబెడుతున్నట్టు నిలబడ్డాడు. చప్పున వెళ్ళిపోవటానికి ఆమె జంకింది. అతను మొండిగా చేయి పట్టి ఆపేస్తాడేమోనని. అయినా మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ తననేమీ ఇక అడగకుండా తన జోలికి రాని విధంగా జవాబు చెప్పాలనుకుంది. ఆమె మాట్లాడకపోవడంతో ఆతృత అణుచుకోలేక మళ్ళీ అడిగాడు. మీరా, చెప్పు, బాబు ఎవరి బిడ్డా? మీరెవరి బిడ్డా? సూటిగా శేఖరం కళ్ళల్లోకి చూస్తూ అంది. ఇది అర్థం లేని ప్రశ్నే అయినా శేఖరానికి తల్లి లేదు. సవితి తల్లి అంటే అతను చాలా బాధపడతాడని, కోపం వస్తుందని అరుణ చెప్పగా వింది. ఇదే మాట ఇంకెవరైనా అంటే వాళ్ళ చెంప చెళ్ళుమనేదే. ఇంకో సమయంలో ఈ మాట మీరా అన్నా ఇంత సహనంగా ఉండేవాడు కాదేమో. అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. మీరాని నిశితంగా చూస్తూ శాంతస్వరాన అన్నాడు. అదేం ప్రశ్న? నేనెవరో నీకు తెలియదా? బాబు ఎవరని అడుగుతున్నాను. మీరెవరు, నేనెవరు? అందరిలాగే వాడును. మీరాలో మొండితనం ప్రవేశించింది. అది కాదు. మీరా నుండి చూపు మళ్లించుకుంటూ అన్నాడు. మళ్ళీ బాబు అమ్మా నాన్న లేరా? వాళ్ళ దగ్గరుండడా? ఇంతసేపు మీరా కంగారు పడటం కానీ, సూటిగా ఏదైనా అడగడానికి సంకోచపడటం కానీ ఎప్పుడూ ఎరగడతను. ఉండకుండా ఎలా? పిడసరంగా అంది. అదే, కలిసి ఉండరా? నింగి నీలా ఎలా కలిసి ఉంటాయి? శేఖరం చప్పున మీరా చెయ్యి పట్టుకున్నాడు. ఎంత డొంకు తిరగడుగా మాట్లాడినా మీరా చెప్పింది అర్థమవడమే కాకుండా మీరా అభిప్రాయం కూడా అర్థమైంది అతనికి. అతని మనసు గిజగిజలాడింది. మీరా శేఖరం చేతిని విదిల్చి కొట్టింది. కానీ శేఖరం వదల్లేదు. మీరా, నా మాట ప్రశాంతంగా విను. ముందు నువ్వు కారులో కూర్చో. నా వల్ల జరిగిన పొరపాటికి నేనెంత వ్యధ చెందుతున్నానో నీకు తెలియదు మీరా. నేను వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాను. నా వల్ల జరిగిన అపరాధం ఆవిడతో చెప్పి ఆవిడను ఒప్పిస్తాను. అతని మాటలు పూర్తి కాకుండానే మీరా, మా ఇంటికొచ్చి మా అమ్మతో చెప్పాలని చూశారంటే 1 కాదు 3 శవాలు చూస్తారు. మీరా, మా అమ్మ కోసం నేనున్నాను కాబట్టి వాడున్నాడు. మా ఇంటికి రావాలని చూసినా, ఆవిడకి ఏదైనా చెప్పాలని చూసినా, ఆవిడ కోసమే జీవశ్చవంలా ఉన్న నేను ఆవిడకి ఏదైనా పెట్టి నేను తింటాను, వాడికి పెడతాను. మీకు శవాలతో మాట్లాడాలని సరదాగా ఉంటే అలాగే రండి. మీరా మాట్లాడే ప్రతి మాటకి గుండెల్లో 10 బల్యాలు గుచ్చుకోగా స్థానువులా నిల్చున్న శేఖరం చెయ్యి విడిపించుకొని వడివడిగా వెళ్ళిపోయింది మీరా. తేరుకున్న శేఖరం, మీరా ఉండు, వెళ్లకు అని వారించిన పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. వెనకాలే శేఖరం వెళ్ళాడు. శేఖరం గుడి దగ్గరుండగానే మీరా తడిక తోసుకొని లోపలికెళ్ళింది. ఇప్పుడా రావడం? తగ్గు స్వరంలోనే అన్నా ఆ స్వరంలో తీవ్రత ధ్వనించింది. ముందు లోపలికి నడు విసుగ్గా అని మీరా తల్లిని తోసుకొని లోపలికెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. చెవి ఒగ్గి వింటే కానీ వినపడక నెమ్మదిగా వినిపిస్తున్నాయి మాటలు. ఇదేం ఉద్యోగం? నన్నిలా కూడా బ్రతకనీయవా? పుణ్యాత్మురాలు వెళ్ళిపోయింది. నేనన్నా పోయాను కాదు. ఏడుపు గొంతు. ఇప్పుడేమైందని? అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు. ఇంట్లో ఎవరూ లేక అరుణకి సాయంగా ఉన్నాను. అలాంటప్పుడు వచ్చేస్తే బాగుంటుందా? కోపంగా వినపడింది. అవునమ్మా, నేనేం మాట్లాడినా నీకు కోపమే. ఆపేక్ష నాకుండకూడదు. వాడికి కాస్త జలుబు చేస్తే గిలగిల్లాడతావేం? వాడు మామూలుగా అయ్యే వరకు తిండి తినవే. నాకు అలా ఉండదు.
ఏడ్చిన శబ్దం తర్వాత మళ్ళీ మాటలు వినపడలేదు. శేఖరం వెనక్కి తిరిగి వచ్చేశాడు. బాబుని అంత ఇదిగా ప్రేమిస్తుందా మీరా? బాబుని 2 చేతులతో పట్టుకుని మీరా సంతోషంగా ఎగరవేస్తున్న దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలింది. స్టీరింగ్ మీద చేతులాంచి తల ఆంచుకున్నాడు. మీరాకి తనంటే చాలా అసహ్యం. తన అభిప్రాయాన్ని ఒక్క మాటలో ఎంత చక్కగా చెప్పింది. నింగి నేల ఎలా కలిసి ఉంటాయి? తను ఇలాంటి అవకాశం కోసం ఎన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి మాట కోసమా తను ఎదురుచూసింది? ఓ మీరా! అనుకోకుండా ఆవేశంలో నా వల్ల జరిగిన పొరపాటును మళ్ళీ దిద్దుకునే అవకాశం కూడా లేదా? ఆ రోజు నీ నోరు కట్టేయాలని చూస్తున్నానన్నావు. ఈరోజు నిజంగా నా నోరు కట్టేశావు. ఇంకా నేనెటువంటి ప్రయత్నాలు చేయడానికి వీల్లేని విధంగా నా నోరు కట్టేశావు. ఆ రాత్రి మీరా అన్నం తినలేదు. ఇప్పుడు నేనేమన్నానని నన్నెందుకు తల్లి ఇలా బాధ పెడతావు? నాకు ఓపిక లేదమ్మా. రా 2 ముద్దలు తిందువు గాని. కూతురు అన్నం తినలేదనే బాధ ఓవైపు, ఇలా ఈ రోజులు ఎప్పటికి తెల్లారేనని మరోవైపు. నువ్వన్నావని కాదే నాకు తలపోటుగా ఉంది. నేను తినను. కాస్త అరుణ వెళ్లే వరకు ఓపిక పట్టు. అరుణ వెళ్ళిన మర్నాడు మానేస్తాను. నాకిదేం నచ్చలేదు. ఇప్పుడు మానేస్తే అరుణ ఇంటికొస్తుంది. తల్లిని అక్కడి నుంచి పంపేసి దిండులో తల దుడుచుకొని ఏడుస్తూ పడుకుంది. ఎందుకో మీరాకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. మర్నాడు మీరాకి నిజంగా ఆ పూట వెళ్లాలని లేదు. కానీ వెళ్ళక తప్పదు. ఆవిడకి ఒంట్లో బాగుండలేదు. అరుణ బాలింతరాలు అయినా కాలు కాలినప్పుడు వెళ్ళిందాన్ని ఇప్పుడు ఏం లేకుండా మానేస్తే ఎందుకో అనుకొని కబురు చేయవచ్చు. అందులో అరుణ ఏమైందోనని కంగారుపడి తప్పకుండా కబురు చేస్తుంది. బద్ధకంగా కనిపించిన కూతుర్ని చూసి, ఏం అలా ఉన్నావు? పోనీ ఈ పూటకి మానేయి అంది కాంతమ్మ. మీరా అది వరకంత ధైర్యంగా కనిపించటం లేదు. దానికే బెంగగా అనిపిస్తుందేమో. బెంగ కాదు, ఎల్లకాలం రోజులిలా ఒంటరిగా నిశ్చింతగా పెడతాయా? అప్పుడు ఆ మమకారంతో తనేం చెప్పినా బుర్రకెక్కలేదు. ఏమందామన్నా లేదు కదా. కస్సుమని లేస్తుంది. ఏడుస్తూ పడుకుంటుంది. భగవంతుడా, మా జీవితాలు ఎందుకిలా చేశావు? నా అదృష్టమే దానికి పట్టాలా? ఎందుకు మానేయటం? ఒక్క 10 రోజులు ఓపిక పట్టి వెళ్ళానంటే అరుణ వెళ్ళగానే మానేస్తాను. ఆ పిల్లలు నాకు వినట్లేదు. నాకు సమస్య అయిపోయారు. తనకు తాను చెప్పుకున్నట్లుగా అని దొడ్లోకి వెళ్ళిపోయింది. ఏమిటో దీని ధైర్యం. ఒక్క మాట వినదు కదా. దానికేం లోటు చేశాను? అసలేం జరిగిందో కూడా కన్నతల్లిగా ఒక్క విషయం కూడా తెలుసుకోలేకపోయాను. కన్నతల్లితో చెప్పుకొని కొంత భారం దించుకుంటారు. తనకి ఆ అదృష్టం లేక ఎంత కుళ్ళి కుళ్ళి ఎడవలేదు. అప్పుడు దొడ్డమ్మే ఆదుకోకపోతే. పాల్ పాల్ అంటూ గ్లాస్ పట్టుకుని వచ్చాడు విజయ్. ఆ పక్కనే ఉన్న చిన్న పీట వాల్చి పాలు కలిపింది కాంతమ్మ. పీట మీద కానీ వాడు కూర్చోడు. ఆ పీటే కావాలి. ఆ పీట మీద ఎవరు కూర్చున్నా ఊరుకోడు. చాచా అన్నాడు. చెంచా ఇచ్చింది. పరాగ్గా ఉన్న వాడు ఊరుకోడు. 10 గంటలయిందంటే పళ్ళెం పట్టుకుని కూర్చుంటాడు. వాడికి ఆకలేసిందంటే ఒక్క నిమిషం ఆగడు. కడుపులో ఆహారం పడిందంటే ఏదో ఒకటి సవరిస్తూ అల్లరే తప్పితే ఏడ్వడు. వాడికి ఏమీ అందకుండా ఉంచేసరికి కాంతమ్మ ప్రాణం విసిగిపోతుంది. వాడేం చేశాడు? వాడిని విసుక్కుంటే వాడికేం తెలుస్తుంది? అన్నీ సవ్యంగా ఉన్న చోటే వాడు పుడితే నేల మీద నడవనిచ్చే రూపమా? తను కొన్నాళ్లకన్నా మంచి రోజులు రాకపోతాయా అని ఆశతో ఎదురుచూసేది. దాని జీవితానికి అది లేదులా ఉంది అని బాధపడింది. మీరా చెప్పులేసుకుంటుంటే విజయ్ వచ్చి కాళ్ళని చుట్టేశాడు. వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని దించింది. వాడు టాటా చెప్పి చెయ్యి ఊపాడు. మీరా కూడా చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. మీరా వెళ్ళేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. మీరా శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది. ఆవిడ అప్పుడే లేచిందిలా ఉంది. మంచం మీద కూర్చుంది. చాలా నీరసంగా ఉంది. ఆవిడని ఎలా ఉందని పలకరించి వంటగదిలోకి వచ్చింది. అరుణకి కాఫీ ఇచ్చి మిగతాది ఫ్లాస్క్లో పోస్తుంటే, చిన్నబాబు లేడు, అప్పికి ఇచ్చేయి అంది శాంతమ్మగారు. అదేం, ఎక్కడికెళ్ళాడు అప్పుడే అని అడిగింది అరుణ. తెల్లారగట్లే వెళ్ళిపోయాట. నన్ను లేపలేదు. అప్పితో చెప్పి వెళ్ళిపోయాట. శాంతమ్మగారు చెప్పినట్టుగా అప్పిని పిలిచి కాఫీ ఇచ్చేసింది మీరా. 4 రోజులు గడిచిపోయినాయి. శేఖరం రాలేదు. ఒకరోజు చూసిన శాంతమ్మగారు రాఘవరెడ్డికి కబురు చేసింది. అతను వచ్చి నాతో బెజవాడ వెడతానని చెప్పాడు. మీకు చెప్పలేదా అన్నాడు. నాకేం చెప్పలేదు.
తెల్లారితే వెడతాడనగా రాత్రి మీ ఇంటికని వెళ్ళినవాడు రాత్రి 11 గంటలకు వచ్చాడు. తెల్లారగట్ట నన్ను లేపకుండానే వెళ్ళిపోయాడు. పోనీ రాత్రి చెప్పలేదు ఊరు వెడుతున్నానని అందావిడ. చెప్పి వెళ్ళడానికేం ఇంట్లో కంగారు పడరు అన్నాడతను. ఈ మాటలు మీరా చెవిన పడ్డాయి. నిర్లిప్తంగా ఉండే ఆ మనసు మీద ఈ మాటలు ఏ ప్రభావాన్ని చూపలేకపోయినాయి. అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. స్వయంగా ఆవిడే శాంతమ్మ గారికి రాసింది. నెలలోపు అరుణని పాపని తీసుకెళ్తానని, పెద్ద కోడల్ని అలాగే తీసుకొచ్చామని, కావాలంటే మళ్ళీ 5వ నెలలో తీసుకెళ్ళి నెల రోజులు ఉంచుకోమని రాసిందావిడ. మరోలా భావించుకోవద్దని మరీ రాస్తూ కోడల్ని ఏ రోజు పంపాలో తేదీ రాసింది. మూర్తిని పంపుతానని రాసింది. శాంతమ్మ గారికి ఇంకేమనడానికి లేకపోయింది. శేఖరం రాలేదు. ప్రయాణానికి వ్యవధి లేదు. ఎన్ని చూసుకోవాలి, ఎక్కడికెళ్ళాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు అనుకుంటూ శాంతమ్మ గారు హడావిడి పడిపోయింది. మొదటి 2-3 రోజులు ఏమీ అనిపించకపోయినా అరుణ ప్రయాణం గురించి ఉత్తరం వచ్చాక, శాంతమ్మ గారి దిగులు చూశాక మీరాకి ఏమిటోగా అనిపించింది. ఆ సాయంత్రం మీరాకి పని అయిపోయింది. అరుణ, మీరా వరండాలో కూర్చున్నారు. శాంతమ్మ గారు లోపలే ఉంది. కారు ఆగిన శబ్దానికి అరుణ, మీరా తిరిగి చూశారు. శేఖరం వచ్చాడు. శేఖరం చూపులు మీరా చూపుతో క్షణంలో సగంసేపు కలిసి విడిపోయినాయి. మీరా లోపలికెళ్ళిపోయింది. శాంతమ్మ గారు లేచి వచ్చేలోపు శేఖరం లోపలికొచ్చాడు. గంగులు కారులోంచి ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఎక్కడికెళ్ళావురా, చెప్పా పెట్టకుండా వెళ్ళావు మధ్యలోనే అన్నాడు శేఖరం. సాయంత్రానికే వచ్చేద్దామనుకున్నానమ్మా, నువ్వు పడుకున్నావు, లేపడం ఎందుకని లేపలేదు. వియ్యపురాలు అరుణని నెలలోపు పంపాలని రాసింది. నువ్వు లేవు, ఏం చెయ్యాలో తోచక కొట్టుకుంటున్నాను అందావిడ. బట్టలు అవి తీసుకొచ్చాను, ఇంకా ఏమేం కావాలో చెప్పు. మూర్తికి మొన్న ఫోన్ చేశాను, ఇలా ఉత్తరం రాశారని చెప్పాడు అంటూ అతను బట్టల ప్యాకెట్లు ఊడదీశాడు. అయితే ప్రయాణమని నీకు తెలుసన్నమాట. ఇదేం తెలియక నేను కంగారు పడుతున్నాను అందావిడ. వాళ్ళు బట్టలు చూస్తుంటే మీరా టీ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వద్దనుకుంటూనే శేఖరం కొద్దిగా కళ్ళెత్తి మీరాని చూశాడు. మామూలుగా ఉన్నట్లుగానే ఎప్పట్లానే ఉంది. అసలు మీరా రావటం మానేస్తుందని అనుకున్నాడు. దీన్ని బట్టి ఆమె ఇంట్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అనుకున్నాడు. మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు చీరలు చూస్తూ వాటి ధరలు అడుగుతోంది. శేఖరం లెదర్ బ్యాగ్ జిప్ లాగి చిన్న పెట్టె తీశాడు. మళ్ళీ జిప్ మూసి బ్యాగ్ని ఒళ్ళోనే ఉంచుకున్నాడు. చేతిలో పెట్టె తెరిచి తల్లికి ఇచ్చాడు. దాంట్లో ఒంటిపేట చిన్న గొలుసు, మురుగులు ఉన్నాయి. శాంతమ్మ గారి నగలు అలాగే ఉన్నాయి. ఓ గాజుల జత చెరిపించి అరుణ కూతురికి గొలుసు, మురుగులు చేయించాలనుకుంటోంది. నన్నింత కంగారు పెట్టి ఇన్ని పనులు చక్కబెట్టుకొచ్చావు వాత్సల్యంగా కొడుకుని చూస్తూ అంది శాంతమ్మగారు. నచ్చాయా? అయినా మనకి నచ్చితే ఏం లాభం? ఏది నీ కూతుర్ని తీసుకురా, చూసుకుంటుంది అన్నాడు శేఖరం. దాన్ని చేసుకునేది నువ్వేగా, నీకు నచ్చితే చాలే అంది అరుణ. వాటికేం బాగానే ఉన్నాయి, కానీ ఇంట్లో బంగారం ఉంది కదా, వాటిని చెరిపించి చేద్దామనుకున్నాను అంది శాంతమ్మగారు. అవి అలా ఉండనీయమ్మా, మళ్ళీ పెళ్లికి పెట్టకపోతే బాగుండదు. అప్పుడు నేనేం చేయించలేకపోవచ్చు. ఏమోరా బాబు, నీ మాటలేం అర్థం కావడం లేదు. అందరి సంగతి చూస్తావు, నీ సంగతి వచ్చేసరికి మాట్లాడవు బాధగా అందావిడ. ఈసారి నేను అన్నయ్య పెళ్లికే రావటం అంది అరుణ కూతుర్ని శేఖరం ఒళ్ళో కూర్చోబెట్టబోతూ. అలా మంచం మీద పడుకోబెట్టు. ఇప్పుడు బట్టలన్నీ తడిపిందంటే ఎత్తుకోవడం నా చేత కాదు. నేర్చుకో, ఇప్పటినుంచి అలవాటు చేసుకోవాలి. రేపు నీకు పిల్లలు పుడితే బట్టలు తడవకుండానే పెరుగుతారా అంది అరుణ. శేఖరం మాట్లాడలేదు. ఒళ్ళో ఉన్న బ్యాగ్ని చేత్తో తడిమాడు. దాంట్లో విజయ్కి గొలుసు, ఉంగరం, 2 బేబీ సూట్లు ఉన్నాయి. మీరా తీసుకుంటుందన్న నమ్మకం లేదతనికి. అయినా కొనకుండా ఉండలేకపోయాడు. అరుణ కూతురికి కొంటూ విజయ్కి కొన్నాడు. తల్లి అరుణ బట్టలు చూస్తుంటే విజయ్ వాళ్ల చేతుల్లోంచి లాగేస్తున్నట్లు, పనిలో ఉన్న మీరా వచ్చి బాబుని కల్లెర్రజేసి కొడతానన్నట్లు బెదిరించి చూస్తున్నట్లు, బాబు తనని పాడు చేయనీయలేదని, తల్లి తీసుకుపోతోందని ఏడుపు అందుకుంటోంటే తను దగ్గరికి తీసుకోబోతున్నట్టు. పెళ్ళి పిల్లలు అనకు, మరి మాట్లాడడు. తల్లి మాటలతో ఉలిక్కిపడ్డాడు. బ్యాగు తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. మీరాకి మళ్ళీ వంట పని పడింది. శాంతమ్మ గారిని ఏం చేయాలో అడిగి చేసింది.
అప్పటికే 7:30 అవుతోంది. మీరా వెళుతున్నానని చెప్పటానికి వచ్చినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడు. అరుణ, మీరా ఇలారా, బట్టలు చూద్దువు గాని అంది. క్షణంసేపు తడపటాయించి, రేపు చూస్తా అరుణ అంది నెమ్మదిగా. గంగుల్ని పంపనా అని అడిగింది శాంతమ్మగారు. వద్దమ్మా, నేను వెళ్తున్నానండి అంది గుమ్మం అవతల నుంచే. సరే అంది ఆవిడ. మీరా అక్కడి నుంచి వెళ్ళిందని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా అన్నాడు శేఖరం. అప్పిని గుడి వరకు వెళ్ళమంటే సరి. అన్నగారికేసి సాలోచనగా చూసింది అరుణ. మీరా అంటే అభిమానం ఉంది అన్నయ్యకి అనుకుంది. అన్నయ్య, మీరా ఉద్యోగం సంగతి గుర్తుందా, మర్చిపోయావా అని అడిగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.